నమస్తే. మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, సాహిత్య, కళారంగం నుండి ఈ సమాజాన్ని ఎందరో ప్రభావితం చేశారు. మరి వారి జీవితంలోని అన్ని అంశాలను, అన్ని కోణాలను నిజాయితీగా, నిర్భయంగా మీకు తెలియజేసే కార్యక్రమమే మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమం. మరి ఈరోజు కార్యక్రమంలో మన విశిష్ట అతిథి నమస్తే రవి గారు. మార్నింగ్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యు. థ్యాంక్ యూ. సో నైస్. రఘువీరారెడ్డి గారు, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ సీటు కూడా రాలేదు. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయి ఓవరాల్ ఇండియాలో. అలాగే అతి తక్కువ సీట్లు, ప్రతిపక్ష పార్టీ కూడా హోదా కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఈ పరిస్థితి ఊహించారా? నూతనంగా ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు ఇదే విధంగా ఉంటుంది అనేటువంటిది ఊహించిన. నేను అధ్యక్షుడయ్యే క్షణాన్ని కూడా మీరు ఊహించారు, తెలుసుకొని బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. 4-5 సీట్లు వస్తాయేమో అని అనుకున్నాం, అది కూడా రాలేదు. ఇలా పెద్ద డిసప్పాయింట్మెంట్కు లేకపోతే భయానికి అవకాశాలు ఉండవు. కానీ రాజకీయాల్లో దీనికి అనేకమైనటువంటి కారణాలు వచ్చినాయి. అనేకమైనటువంటి కారణాలు, పోస్ట్ మార్టమ్స్ అన్నీ అయిపోయినాయి, పార్టీలో చేయాల్సినటువంటి అన్నీ అయిపోయినాయి. హౌ టు స్ట్రెంగ్తన్ ద కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన్ని ఎట్లా నిలబడాలి అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని పోతున్నాం. నిన్న ఎలక్షన్లో అయితే ఊహించినటువంటి ఫలితాలే, బట్ దేశం మొత్తంగా ఒక 100 వరకు వస్తాయని అనుకున్నాం. 100 వరకు వస్తాయనుకున్నా, అక్కడ కూడా తగ్గినాయి. ఆంధ్రప్రదేశ్ పెద్ద దాన్ని ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలు ఇంకా. అలా కాదు, మీ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీకు నచ్చిందా? అంటే మీ పార్టీ పైన మీకు కోపం, అసహ్యం వేయలేదా ఈ రాష్ట్రాన్ని విభజించిన తీరు చూసి? ఒకటి, అధికారంలో ఉన్నాము కాబట్టి అందరి చూపులు కూడా, లేకపోతే అందరూ కాంగ్రెస్ పార్టీనే విమర్శించేటువంటి పరిస్థితి వచ్చింది. కొంచెం చూసుకోండి, మరీ 50-60 సంవత్సరాలు వెనక్కి పోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ రోజు జత కట్టినప్పుడు, 2009లో తెలుగుదేశం పార్టీ, మిగిలినటువంటి వామపక్షాలు అందరూ కూడా, బీజేపీ 25 ఏళ్ళుగా తెలుగుదేశం లెటర్ రాయడము, కొత్తగా ఏర్పడినటువంటి జగన్ పార్టీ కూడా ఇచ్చేయండి అని చెప్పడము. అంటే తెలుగుదేశం రాజకీయ పార్టీలు కూడా తెలుగుదేశం లెటర్ రాసినా కూడా ఇటేమో విభజనకై తెలుగుదేశం లెటర్ పెట్టింది, కానీ ఆంధ్రాలో స్వీప్ చేశారు, తెలంగాణలో కూడా బెటర్ ఫలితాలే వచ్చాయి. మీరు ఇచ్చిన తర్వాత కూడా ఇటు ఆంధ్రాలో లేదు, అటు తెలంగాణలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది దట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటువంటి పార్టీ, సింగిల్ మ్యాన్ ఆర్మీ కాదు ఇది. అన్ని రాజకీయ పార్టీలు పదే అసెంబ్లీలో బయట ఒత్తిడి తెచ్చిన దరివల కాంగ్రెస్ పార్టీ ఇంక లాస్ట్లో సరే ఇవ్వాలని ఒప్పుకున్నారు. దానికి వెంటనే ప్రతిస్పందన తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జగన్ పార్టీ, మిగిలిన పార్టీలు ఓకే మా వల్లే వచ్చింది, మా ఉత్తరం వల్లే వచ్చింది, 4 లక్షల కోట్లు కావాలి, 5 లక్షల కోట్లు కావాలి అభివృద్ధికి అనేటువంటిది అన్నారు. మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జరగకపోయి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజకీయంగా లాభమా నష్టమా చూడడం. అంటే ఈ దేశం కోసం పుట్టింది కాంగ్రెస్ పార్టీ, మిగిలిన పార్టీలన్నీ కూడా ఎలక్షన్ల కోసం, అధికారం కోసం పుట్టింది. అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే సింగిల్ సీట్ కూడా రాకపోవటానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి, 10 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిపాలన. రెండవది, మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ద్రోహం చేయడం. అది జగన్ కావచ్చు, లేకపోతే కిరణ్ కావచ్చు, వాళ్ళు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బంది పెట్టడం.
అంతకుమించి మిగిలినటువంటి వాళ్ళు కూడా 20, 30, 10 సంవత్సరాలకు అధికారాలు అనుభవించి వాళ్ళు లాస్ట్లో జంప్ అవడం, ఇంతకు మించి రాష్ట్ర విభజన అనేటువంటి కూడా ఖచ్చితంగా ప్రభావితమైంది. ఇది తాత్కాలికం. అలాగా సార్, అసలు కాంగ్రెస్ నాయకులు విభజన టైంలో ఆంధ్ర కోసం మాకిది కావాలి అని పోరాడి సాధించుకుంది ఏంటి? అసలు రాష్ట్రం కోసం ఏమీ సాధించలేదు కదా. ఒక్కటి, చాలా మేళ్ళు ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలు విభజన జరిగినా ఏ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా రానన్ని మేళ్ళు ఇప్పుడు చట్టంలో పొందుపరచబడినాయి. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నాయి చాలా మేళ్ళు. స్పెషల్ స్టాటస్ కానీ, లేకపోతే స్పెషల్ కేటగిరీ కానీ, ఇండస్ట్రీస్ విషయంగా కానీ, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ వచ్చాయి. బహుశా ఏ రాష్ట్రానికి ఇంతవరకు రాలేదు, వచ్చింది. దీనికంటే ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉండింది. ఎందుకు రాలేదు? రాష్ట్రానికి మేలు కావాలి అని అడిగేటువంటి వాతావరణమే లేదు కదా. వాళ్ళు ఏదో ఒక విలన్లుగా చూస్తూ వచ్చినారు కదా. అయినా ధైర్యం చేసి పాపం ఆనాడు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు మేడం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గారి దగ్గర పోవడంతో ఇది వచ్చింది. ఇది ఇంప్లిమెంట్ కావాలి. ఇది ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా నూతనంగా ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్కు చాలా మంచి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావ్, దేశ్ బచావ్, స్టేట్ బచావ్ అన్నారు. యాదృచ్ఛంగా ఆయన చెప్పినట్టే జరిగింది. మీరు ఒక కాంగ్రెస్ వాదిగా ఎలా ఫీల్ అయ్యారు? సినిమాలో అతనికి ఉన్నటువంటి క్రేజ్ ఉంటుంది. ఒక మాకు వ్యతిరేకంగా ఓటు వేయాలి అనేటువంటి ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు ఏ ఒక్కరు మాట్లాడినా కూడా దానికి యాడ్ అవుతుంది. ఇటువంటి గతంలో కూడా చూసినాము. ఇదేదో ఒకరి వల్ల జరిగింది అని దాని ప్రభావం ఉందంటారా? ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఓటు కూడా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రతి ఒక్క ఓటర్ ప్రభావం కూడా ఉంటుంది. కేవలం ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు, ఒక చిన్న ఓటర్ ప్రభావం కూడా ఉంటుంది, ఒక మీడియా ప్రభావం కూడా ఉంటుంది. అవన్నీ కూడా తోడైనాయి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు రాష్ట్రం అంతా పర్యటించినా కూడా సింగిల్ సీటు రాలేదు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయాల్లో సర్వసాధారణం. గెలిచినప్పుడు ఉబ్బిపోవడం, ఓడినప్పుడు తగ్గిపోవడం అనేటువంటి వాటి రాజకీయ నాయకుడే కాదు. అన్ఫార్చునేట్లీ ఈరోజు రాజకీయాల్లో ఏమంటే రాజకీయవేత్తలు తగ్గిపోతా ఉన్నారు. ఈరోజంతా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇటువంటి తాత్కాలికమైనటువంటి ఫలితాలు చూస్తూ ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ సచ్ పార్టీ. నేనైతే ఏ విధమైనటువంటి చెలించలేదు, భవిష్యత్తులో చెలించకపోను కూడా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశానికి అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యాలని పట్టుబట్టిన వ్యక్తి, లాబింగ్ చేసి ఆయన ఎలాగైనా సీఎం చేయాలని ట్రై చేసిన వ్యక్తి సిన్సియర్గా మీరే. ఆ రోజున ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయలేకపోయారు? అసలు ఏం జరిగింది? ఎవరు అడ్డుపడ్డారు? ఒకటి, పావురాల గుట్టలో రాజశేఖర్ రెడ్డి గారి దుర్మరణం అప్పుడు పావురాల గుట్టలో నేను ఇంకా చాలామంది అక్కడ వెళ్తున్నాం, సంఘటనా స్థలానికి వెళ్తున్నాం. వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది అభిప్రాయం అక్కడ వచ్చింది. చనిపోయినారు, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనేటువంటిది వచ్చినప్పుడు జగన్ చేయాలి అనేటువంటిది వచ్చింది. వెంటనే ఇక్కడ నేను ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్దలతో ఆ బాధలు, ఆ దుఃఖంలో కూడా, ఎందుకంటే బాధ్యతను ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మాట్లాడడం జరిగింది. వెంటనే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి. నేను త్రికరణ శుద్ధిగా అతను కావాలి అనేటువంటి చివరి క్షణం వరకు ఎస్ ప్రయత్నం చేశాను. అది ఎప్పటి వరకు? అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు. అతనికి నేరుగా చెప్పిన, అయ్యా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు, ఈ రోజు కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి నీవు మా ముఖ్యమంత్రి కాబోతావు, ఓపిక్గా ఉండు, కాంగ్రెస్ పార్టీ ఫ్రేమ్ స్ట్రక్చర్లో నువ్వు పనిచేయి అనేటువంటి చెప్పడం జరిగింది. సరే, తొందరపడ్డాడు, అతను పోయినాడు. నేను ఇంకోటి కూడా చెప్పిన, అయ్యా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని 20 సంవత్సరాలు ప్రయత్నం చేసినారు. 2 సార్లు అతను పిసిసి ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
అయినా కూడా అతనికి పట్టం కట్టడం జరిగింది. అలాగే 2 సార్లు ఇచ్చినారు. 2004లో 2009లో ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని చూసే ఓట్లు వేశారు అని. ఒకటి, రాజశేఖర్ రెడ్డి ఈజ్ ఎ గ్రేట్ లీడర్, నో కంపారిజన్. ఏ పార్టీలో కూడా బలమైనటువంటి నాయకుడు అనేటువంటి వాడు లేకుండా పోయినాడు. వెన్నపూస లేనటువంటి వాళ్ళే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, జగన్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అడ్మిట్. అటువంటిది ఆ లేమి అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర విభజన కారణమైందని ఒప్పుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నంతసేపు ఏమో అవినీతి ఆరోపణలు, ఆయన పైన అవినీతి ఎటువంటి ఇవి లేదు, అంటే మీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఆయన పార్టీ వదిలేసి వెళ్ళంగానే మీ పార్టీ నాయకులందరూ అవినీతి ఆరోపణలు ఆయన పైన మొదలుపెట్టారు. అంటే మీ పార్టీలో ఉండి అవినీతి చేస్తే ఓకేనా? నేను రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. వారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేసిన వారు ఉన్నారు. కానీ మీ పార్టీలో నాయకులు పెద్ద మాట్లాడలేదు పార్టీలో ఉన్నప్పుడు. ఆయన బయటికి వెళ్ళిన తర్వాతే ఓపెన్గా వచ్చి మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఈరోజు న్యాయ సంస్థలు కానీ లేకపోతే సిబిఐ కానీ ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయో న్యాచురల్గా డిస్కషన్స్లో వస్తాయి. అంతకుముందు రాలేదు కదా, వచ్చినప్పుడు న్యాచురల్గా. ఇప్పుడు మీ మీద ఏ విధమైనటువంటి ఆరోపణ లేకుండా ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఎట్లా మాట్లాడతారు? వచ్చినాయి కాబట్టి మిగిలిన 10 మందితో కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడినారు. కానీ ఏదో అతను పార్టీ వదిలినాడు కాబట్టి ఇతను కార్నర్ చేయాలి, మాట్లాడాలి అనేటువంటి దృక్కోణంతో ఎవరు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారనే నమ్మకం మీకుందా? ఒకటి, అతను ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఆ రోజు బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసే పెట్టినారా, మాట్లాడుతున్నారా అనేటువంటి అన్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరిచింది ఏమంటే అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని ఆలోచన చేసి ఇవన్నీ కూడా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు తెలుగుదేశంకు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు చేయాలంతే, అతను వేరే మార్గం లేదు, తప్పించుకోలేదు. రఘువీరారెడ్డి గారు, మీరు వెరీ చైల్డ్హుడ్ ఏజ్లోనే రాజకీయాల్లోకి వచ్చినట్టున్నారు. అసలు మీ ఫ్యామిలీ గురించి, మీ రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేశారు కాస్త చెప్పరా? మా పెదనాన్న అంటే మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు. అందరికంటే పెద్ద శ్రీరామరెడ్డి గారు, వారు స్వాతంత్ర సమరయోధులు. 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉన్నారు, వెల్లూరు జైల్లో కూడా ఉన్నారు. ఓకే, అప్పట్లో 1942 క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు వాళ్ళు ఉన్నారు. తర్వాత వారు రాజ్యసభ మెంబర్గా కూడా 12 సంవత్సరాలు చేశారు. మా ఫాదర్ పేరు కావేరప్ప గారు. అతను మా ఊరికి సర్పంచ్గా 35 సంవత్సరాలు ఉన్నారు ఏకదాటిగా. అదేవిధంగా కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా కూడా 3 టర్మ్స్ చేసినారు. సో మాది ఒక పొలిటికల్ ఫ్యామిలీ. అంటే విద్యార్థి దశలో మీరు ఏబీవీపీతో స్టార్ట్ అయ్యారు, మీకు కొంచెం బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్లడ్ ఉంది అని అంటారు. నేను నా 9 సంవత్సరాల వయస్సు అప్పుడే ఎలక్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిన. నీలం సంజీవరెడ్డి గారు హిందూపూర్లో పార్లమెంట్ మెంబర్గా నిలబడినప్పుడు, రుక్మిణీదేవి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, ఆ రోజు జోడెద్దుల కాంగ్రెస్కు ఆ రోజు ఇల్లు తిరగడము, ఎలక్షన్ రోజు కూడా కళ్ళు కనబడడంలో ఓటు లేనటువంటి వాళ్ళు నేను తీసుకెళ్ళి ఓట్లు వేయించడము అనేటువంటి ఆనాటి నుంచినే రాజకీయాల్లో ఎంట్రీ ఉంది. నేను కృష్ణదేవరాయ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఆ యూనివర్సిటీ అభివృద్ధి కానీ లేకపోతే మిగిలినటువంటి డెవలప్మెంట్ పక్క కానీ కొంత ఆసక్తి ఇంకా పెరిగింది. చిన్నప్పటి నుంచే మరింత పెరిగింది. దానికి దోహదమైనటువంటి వారు స్వర్గీయ సూర్యప్రకాష్ రెడ్డి గారు. అలాంటి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో లేదు అని నేను ఐ గో ఆన్ రికార్డ్. అంత వెరీ సింపుల్ మ్యాన్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్, పార్టీలకు అతీతంగా అందరూ చేత గౌరవించబడేటువంటి వ్యక్తి. వారితో నాకు రోజు, నాది నైట్ కాలేజ్ అయినా యూనివర్సిటీ నేను ఎలక్ట్ అయినాను. నైట్ కాలేజ్ డే అంతా కూడా
మిగిలినటువంటి కలెక్టర్ ఎస్పీ అవి ఇవి సోషల్ వెల్ఫేర్ నా దగ్గర ముందు నుంచి కూడా వచ్చేవాళ్ళు, పనుల కోసం వచ్చేటువంటి వాళ్ళు. వెళ్తూ వస్తుంటే అతని దగ్గర పోయి కూర్చొని రోజు 1-2 గంటలు కూర్చునేవాళ్ళు. నా ఇది కూడా అయిపోయింది, నా లా కూడా అయిపోయింది. లా కూడా అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే నన్ను బీజేవైఎం అంటే యువ మోర్చాకు, యువ మోర్చాలో వాళ్ళు చైర్మన్ చెప్తే సరే అప్పుడు జాయిన్ అయింది. వాస్తవమే ఒకసారి ముంబైకి పోయి వచ్చిన, ఒకసారి మదనపల్లికి పోయి వచ్చిన. ఆ రోజు పెద్దలందరితో కూడా సంబంధాలు కూడా ఏర్పడినాయి. వెంకయ్య నాయుడు గారితో, దత్తాత్రేయ గారితో, వీళ్ళందరితో, రామారావు గారితో, వీళ్ళందరితో కూడా సంబంధాలు కూడా ఏర్పడినాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. తర్వాత ఈ విధంగా ఒక 1 year సాగింది. తర్వాత వన్ ఫైన్ డే నన్ను జిల్లా బీజేపీ మీటింగ్ అని పిలిచినారు. ఓల్డ్ టౌన్ కనికా పరమేశ్వరి కళ్యాణ మండలంలో పిలిస్తే అక్కడ నన్ను జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తున్నారు. చేస్తే నేను వెంటనే సూర్యప్రకాష్ రెడ్డి గారి దగ్గర నెక్స్ట్ డే పోయినాను. అలా నాకు ఇంకా ఎన్ని తాలూకాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు. అంటే 16 తాలూకాలు, ఇంకా మండల వ్యవస్థ లేదు. ఎన్ని తాలూకాలు ఉన్నాయో తెలియదు, తాలూకా పేర్లు తెలియదు. నన్ను జిల్లా ప్రెసిడెంట్ని చేస్తే నేను న్యాయం చేయగలుగుతానా? అందులో అంటే నేను సరైనటువంటి స్థానంలో లేనేమో అని నేనైతే అనుకుంటున్నా అన్న. మీరు క్షమించాలి, నేను పదవికి రాజీనామా చేస్తున్నా, పార్టీకి రాజీనామా చేస్తున్నా అంటే అతను చెప్పింది, అరే నీది కాంగ్రెస్ ఫ్యామిలీరా, నీది కాంగ్రెస్ ఫ్యామిలీ, బాగా ఉన్నావు, కరెక్ట్గా ఉన్నావు, రాజకీయాలు మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేరినా కూడా ఈ విలువలు మాత్రం నువ్వు మెయింటైన్ చేయి అనేటువంటి మాట చెప్పినారు. స్వల్పకాలికంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇట్స్ కాంగ్రెస్ బ్లడ్. అంతేగాని మీ బ్లడ్ లో ఇప్పుడు ఏమి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ బ్లడ్ నాకు ఎంట్రీనే లేదు. రఘువీరారెడ్డి గారు, మీ కాన్స్టిట్యుయెన్సీ కళ్యాణదుర్గం నుంచి కంటెస్ట్ చేయకుండా ఈసారి పెనుగొండ నుంచి కంటెస్ట్ చేశారేంటి? ఫస్ట్ 4 times మడక్సిర్ నా సొంత ఊరు, అక్కడ పోటీ చేసిన. అది రిజర్వ్ అవడంతో లాస్ట్ టైము కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన, అక్కడ ఎమ్మెల్యేనైనా. నాకు ఊర్లో కొంత బాధ్యత పెరిగింది, అందులో ఊరి దగ్గరగా ఉండాలి అనేటువంటి కూడా ఉంది. కళ్యాణదుర్గం కొంచెం దూరం కూడా, అందుకోసం పెనుగొండలో ఎందుకు పోటీ చేస్తానంటే గెలుస్తానని కాదు. మడకసిర్లో 5 మండలాలు ఉన్నాయి, విభజన జరగబోతున్నాయి కాన్స్టిట్యున్సీలో. మడకసిర మోస్ట్లీ జనరల్ అవుతుంది. మడకసిర మండలం ఒకటి పక్కన వస్తుంది, పెనుగొండలో ఉన్న ఒక 2-3 మండలాలు దానికి రాబోతున్నాయి. అందుకోసం దానికి ఒక ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని నేను పొలిటీషియన్, దాన్ని ఏం పెద్ద రహస్యం ఏమి లేదు. నేను నామినేషన్ వేసేటప్పుడే చెప్పినాను, నెక్స్ట్ నా మడకసిర జనరల్ అవుతుంది, అందుకోసం ఇక్కడికి వచ్చిన పోటీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. రఘువీరారెడ్డి గారు, మీకు ఫ్యామిలీ సెంటిమెంట్స్ బాగా ఎక్కువ అని విన్నాం. ఏది చేసినా మీ మిసెస్ గారి చేతుల మీదుగానే పూజ చేయించి మీరు స్టార్ట్ చేస్తారు. ఏవిఎంలకు కూడా పూజ చేయించినట్టున్నారు ఒకసారి. మీ ఫ్యామిలీ రిలేషన్స్, మీ మిసెస్ గారుతో రిలేషన్ గురించి చెప్పరా? హౌ యువర్ ఫ్యామిలీ సపోర్ట్స్ యూ ఇన్ ఆల్ యువర్ యాక్టివిటీస్? మా ఫాదరు మదరు ఉన్నంత కాలము వాళ్ళు మొత్తం అవుట్ రైట్ సపోర్ట్. చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. మా ఫాదర్ వాళ్ళు 6 అయితే మేము వాళ్ళందరూ కూడా అన్నదోళ్ళు, మేము ఒక 20 మంది అయితే. అందరు ఫ్యామిలీలో మా జనరేషన్ ఐఎమ్ ద యంగెస్ట్. సో అందరికీ నా మీద ప్రేమ. ఎలక్షన్ వస్తే ఏ ఇబ్బంది లేకుండా ఎలక్షన్ కానిచ్చి. కానీ ఎవరు కూడా ఆ 20-30 రోజులు మాత్రమే రాజకీయ ఎలక్షన్లో ఉంటారు, మళ్ళీ పార్టిసిపేట్ కాదు. నా వైఫ్ కూడా, ఈమె మా అక్క బిడ్డనే, మా మేనమామ బిడ్డ, మా అక్క బిడ్డ, నాకు మేనకోడలు. సో ఈమె మైసూర్ యాక్చువల్గా. ఈమెకు నాకు
మ్యారేజ్ అయిన తర్వాత 89లో ఫస్ట్ ఎలక్షన్ మొత్తం తిరిగింది. ఆ విధంగా 6 ఎలక్షన్లలో కూడా ఆమె మడక సిరుకు తిరిగింది. ఈసారి పెనుగొండ కూడా బాగా పూర్తిగా తిరిగింది. ఓకే. కళ్యాణదుర్గం పోటీ చేస్తాం, నా బిడ్డనే మొత్తం తిరిగింది. నాకు 2 పిల్లలు, మా అమ్మాయి అమృతావీర్, ఆ అమ్మాయి మొత్తం డోర్ టు డోర్ తిరిగి లాస్ట్ టైం కళ్యాణదుర్గం ఎలక్షన్ చేసింది. ఈమె కూడా ప్రతి ఎలక్షన్ టైంలో నాకు చేస్తుంది. ఇంటికి ఎవరు వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా అన్నం పెడుతుంది, ఇక్కడ కానీ అక్కడ కానీ. మా తల్లిదండ్రులు అదే చేసేవాళ్ళు, ఇప్పుడు ఈమె కూడా అదే విధమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. అమ్మ, మీకు రఘువీరారెడ్డి గారిలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? $multi question. I think his frankness. Okay. First thing. And second thing, maybe his smile. స్మైల్. స్మైల్కి పడిపోయారా? పదం చెప్పడం అంటే చాలా కోపం, అదొక్కటి. when someone says something. అవును, మీ రాజకీయ వారసులు ఎవరు? నేనైతే ప్రమోట్ చేయను. అంటే ప్రజాసేవ కోసం ప్రమోట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి ఆసక్తి రావాలి. నా డాటర్ అంటే ఈ జనరేషన్ యూత్ని మీరు రాజకీయాల్లోకి రండి, సమాజాన్ని శుద్ధి చేయండి అని సందేశం ఇవ్వరా ఈ జనరేషన్ యూత్? రావాల్సినటువంటి అవసరం ఉంది. యూత్ రావాలి, మరీ ఎక్కువగా రావాలి. బట్ పొలిటికల్ ఇంట్రెస్ట్తో రావాలి. ఇది ఒక వ్యాపారం నాది స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, లేకపోతే నాకు ఉన్నటువంటి క్రైమ్స్ కేసులు రక్షించుకోవడానికి రాజకీయాల్లోకి రావాలి. అంటే ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. ఎలక్షన్స్ అంటే కోట్లతో వ్యవహారం కదా. వెరీ అన్ఫార్చునేట్. అది బిజినెస్ ఆస్పెక్ట్ లాగా అయిపోయింది కదా. వెరీ అన్ఫార్చునేట్. అది ఉండకూడదని నేను కోరుకునేటువంటి, నా పిల్లల్ని రావద్దు అని నేనేం చెప్పను, కానీ వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి పెద్ద ఆసక్తి లేదు, కనపడటం లేదు. అంటే ఈ రాజకీయాలు మారవంటారా? ఈ ధన ప్రభావం, ప్రతిసారి ఎలక్షన్స్లో కోట్లు పెట్టి ఓట్లు కొంటాలు, ఇవి మారి ఒక కొత్త రాజకీయ వ్యవస్థ యువత తయారు చేస్తుంది అనుకోరా? డాక్టర్, 15-20 సంవత్సరాల క్రితం వరకు ఫ్యాక్షనిస్టులు రాజ్యం వేలేవాళ్ళు, రౌడీలు రాజ్యం వేలేవాళ్ళు. అది ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాం కదా, పడినామని అనుకుంటున్నా. ఉంటే ఏదైనా ఒక 5-10% ఉంటుంది. ఈరోజు అంతకంటే ప్రమాదకరమైనటువంటి ఈ డబ్బు మాఫియా రాజకీయాల్లో వచ్చింది. అర్థం కావడం లేదు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, గెలుపుకే వెళ్ళాలి, గెలుపు ఉన్నటువంటి పార్టీలోనే ఉండాలి, అంతే. సిద్ధాంతాలు లేదు, ఇంకోటి లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ తప్పులను రక్షించుకోవడానికో, లేకపోతే వాళ్ళ ఆస్తిపాస్తులు రక్షించుకోవడానికో, సంపాదించుకోవడానికో. ఇన్వెస్టర్స్ లైక్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్ ఏ విధంగా తయారైనారో, ఈరోజు రాజకీయాల్లో అటువంటి ఇన్వెస్టర్స్ తయారైనారు. ఇది చాలా ప్రమాదకరమైంది. పిసిసి ప్రెసిడెంట్ రేస్లో చాలామంది ఉన్నారు మీ పార్టీలో, మీరు ఎలా గెలవగలిగారు? ఒక్కటి డాక్టర్, నేను కాంగ్రెస్ పార్టీలో 1989లో నాకు హిందూపురం పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పినాను. వాళ్ళ నాకు వద్దు, నాకు అసెంబ్లీ ఇవ్వండి, మడకసిర ఇవ్వండి అని అడిగినాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఐ నో మై లిమిటేషన్స్. నా శక్తి సామర్థ్యం నేనే అనలైజ్ చేసుకుంటాను, నేను ఫలానా చేయగలుగుతానా లేదా. దానికి మించి నేను ఎప్పుడు కూడా ఆశించాను. నేను దట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. సో అందుకోసమే ఆ రోజు నాకు పార్లమెంట్ వద్దు, నాకు అసెంబ్లీ ఇవ్వండి అడగడానికి అదొక్కసారి నేను ఢిల్లీ పోయినా అడిగినా. సరే ఒప్పుకున్నారు ఆ రోజు. అంటే మీరేం ట్రై చేసుకోలేదు? అంటే కేవీపీ గారి హ్యాండ్ ఉంది మీకు రావటంలో అనే రూమర్ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా పార్టీ పోస్ట్ కావాలని కానీ, మంత్రి పదవి కావాలని కానీ, ఇంకోటి ఎప్పుడు నేను అడగలేదు, ఇంతవరకు భవిష్యత్తులో కూడా అడగను. బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో మీరు పిసిసి పదవి తీసుకున్నారు. ఇబ్బందులు ఏం పడ్డారు? ఇబ్బంది అంటే చివరికి క్యాండిడేట్లు దొరికేటువంటి కూడా కష్టమైంది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. క్యాండిడేట్లు కోటీశ్వర్లు, లేకపోతే 20-30 సంవత్సరాలు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు పక్కన వెళ్ళిపోతే, అతి సామాన్యులు వచ్చి వాళ్ళు ఓడిపోతామని తెలిసినా కూడా వచ్చి పోటీ చేస్తారు. అన్ని స్థానాల్లో కూడా
పోటీ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ 200 స్థానాలు ఉంటే 198 చోట్ల పోటీ చేయడం జరిగింది. ఇబ్బంది అనేది కాదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రజాదరణ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, బాగా వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఏ సభకి వెళ్ళినా కొంచెం ప్రజాదరణ లేకపోవటం. ఇప్పుడు మేమేదో ఊహించుకొని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుంటే ఇబ్బంది. మాకు తెలుసు, మేము భూమి మీదే మా అడుగులు భూమి మీద గట్టిగా పెట్టే కూర్చున్నాం. అలాగా సార్, కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద పార్టీ, ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇప్పుడు మళ్ళీ ప్రియాంక గాంధీ గారిని రాజకీయాల్లోకి రమ్మని ట్రై చేస్తున్నారు అని వార్తలు వినపడుతున్నాయి. వేరే నాయకులు ఉండరా కాంగ్రెస్ పార్టీలో? ఈ ఫ్యామిలీ నుంచి రావాల్సిందేనా లీడర్స్? ఒక్కటి డాక్టర్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకో చాలామందికి అటువంటి అభిప్రాయం ఉంది. అటువంటి అభిప్రాయం అంటే మీరు చూడండి, ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నా కూడా సోనియా గాంధీ గారి కనుసన్నలోనే రాజ్యం అంతా జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ, ఆ ఫ్యామిలీ నుంచే రావాలి అని. కానీ ఇంత పెద్ద పార్టీలో ఇంతమంది నాయకులు, ఇంత ఎక్స్పీరియన్సు, వేరే లీడర్ని ఎందుకని ప్రొజెక్ట్ చేయరు? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎవరైనారు? నరసింహరావు గారు అయినారు. ఆ తర్వాత పార్టీ మరింత దిగజారిపోతుంది అన్నప్పుడు సోనియా గాంధీ గారికి ఇష్టం లేకపోయినా మేమందరూ ఆమె ఇంటి దగ్గర కూర్చొని ధర్నాలు చేసి మీరు రావాలి అని తీసుకొచ్చినాం. రఘువీరారెడ్డి గారు, మీకు ఈ రెడ్డి ఎలా యాడ్ అయింది? మీరు రెడ్డి సామాజిక వర్గం నుంచి కాదు కదా? మా తాతగారి పేరు రంగయ్య గౌడ్. ఓకే. అతను విలేజ్ మున్సిఫ్. మా దగ్గర విలేజ్ మున్సిఫ్ని రెడ్డి అంటారు. ఓకే. రెడ్డి కరణం అట్లా పిలుస్తారు. సో మా తాతగారు విలేజ్ మున్సిఫ్గా ఉండేటువంటి వారు. వెరీ పవర్ఫుల్ మ్యాన్. చుట్టుపక్కల ఒక 4-5 తాలూకాలకు అతను ఏవైనా వచ్చినప్పుడు పంచాయతీలు, తీర్మానాలు న్యాయం చేయడం చేసేటువంటి వారు. ఆ విధంగా ఉండి మా ఫాదర్స్లో మా పెదనాన్నకు శ్రీరామరెడ్డి అని పెట్టినారు. మేము మా 6 మా ఫాదర్స్ కూడా మేము 13 మంది ఉంటే రెడ్డి అని నాకుంది. అంటే ఈ మిగిలిన వాళ్ళకి ఇంకెవరికి లేదు. ఈ రెడ్డి, రఘువీరారెడ్డి అనే పదం మీకు పార్టీలో మీ పొలిటికల్ కెరియర్లో ప్లస్ అయిందా లేకపోతే? ప్లస్ కాదు మైనస్. ఎందుకంటే నేను ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడిని అయినా కూడా పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి మేము పెరిగినటువంటి వాతావరణం ఏమంటే కులాలకు అతీతంగా పెరిగినాం. వండర్ఫుల్. ఈరోజు మా ఇంట్లో 14 కులాలు ఉన్నాయి. లవ్ మ్యారేజెస్ కాదు, అన్నీ అరేంజ్డ్ మ్యారేజెస్. అన్నీ అరేంజ్డ్ మ్యారేజెస్. సో కాల్డ్ అప్పర్ క్లాసెస్, సో కాల్డ్ లోయర్ క్లాసెస్, అన్ని సామాజిక వర్గాలు 14 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. సో ఈ కుల వ్యవస్థ మీద పెద్ద నాకు నమ్మకం లేదు. బట్ ఎవరు గౌరవించుకోవాలి. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈ కులగజ్జి పోతుందంటారా? ఈ కులం లేని వ్యవస్థ ఎప్పుడు చూడగలం? తప్పకుండా వస్తుందా? తప్పకుండా. రోజు రోజుకి ఇది పెరుగుతుంది. ఇంకా ఈ ఎలక్షన్స్ అప్పుడే తీసుకొస్తారు, నేను మీ కులపోడిని, నేను ఇది అనేది. ఈ కులగజ్జి ఎప్పుడుకి నిర్మూలన అవుతుంది? ఏదైతే పెరుగుతుందో పెరుగుట విరుగుట ఖచ్చితంగా కులాలతో నిమిత్తం లేనటువంటి సమాజం ఉంటుంది. ఒకవేళ మేము చూస్తామో లేదో కానీ మా నెక్స్ట్ తరమైనా చూస్తుంది అనేటువంటి విశ్వాసం నాకు. రఘువీరారెడ్డి గారు, పుట్టపర్తి సాయిబాబా గారి ట్రస్ట్లో వారి అనారోగ్యం తర్వాత జరిగిన అవినీతి,
అలాగే బాబా కాళేశ్వర్ గారి ట్రస్ట్లో జరిగిన అవినీతి, వీటికి మీ ఆశీస్సులు ఉన్నాయి అని ఒక ఆరోపణ ఉంది. దురదృష్టం ఏమైందంటే అయిన దానికి కాని దానికి ఆపాదించేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ జిల్లాలో న్యాచురల్గానే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, 10-12 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. పడినటువంటి వాళ్ళు న్యాచురల్గా అటువంటి ఆరోపణలు చేయడాన్ని మేము అర్థం చేసుకోవాలంతే, మేము చేయగలిగింది ఏం లేదు. కానీ మేము గర్విస్తూ ఉన్నాం. పుట్టపర్తి సాయిబాబా గారు మా జిల్లాలో జన్మించడము, అంత పెద్ద సంస్థను విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అతను తీసుకెళ్ళినటువంటి శిఖరాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మేము గర్విస్తూ ఉన్నాం ఈరోజు, ఈవెన్ ఆధ్యాత్మికంగా కూడా. అటువంటి సెంటర్ను వారి ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ లేకపోతే వాళ్ళు పోయినప్పుడు కానీ మేమందరం కూడా ఆ సంస్థకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా నా రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి అండగా నిలబడాలి నేను. అలాగే ఈ కాళేశ్వర్ బాబా వాళ్ళు అసలు మీకు బాగా ఫ్రెండ్స్ అంట కదా? కాళేశ్వర్ మరి మామగారు భాస్కర్ గారు వాళ్ళ మామ నా మంచి ఫ్రెండ్, నో డౌట్ అబౌట్. అంత మాత్రాన అక్కడ ఏవో జరిగినాయి లేకపోతే జరిగిన దానికంతా కారణం అని అనుకుంటే ఇంక సమాజంలో ఎవరితోనూ మనకు సంబంధాలే ఉండవు కదా. యాక్చువల్గా కాళేశ్వర్ గారు ఉన్నప్పుడు నా దగ్గర 2-3 సందర్భాల్లో వచ్చినారు. ప్రధానంగా వచ్చింది అతను ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి, దానికి మీ సహాయం సపోర్ట్ కావాలి అన్న తప్పకుండా చేస్తాను. స్టార్ట్ చేశాడు పాపం, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ మధ్యలో చనిపోవడం జరిగింది. లేకపోతే అక్కడ మా జిల్లాకు ఒక పెనుగొండ దగ్గర ఒక మంచి మెడికల్ కాలేజ్ కూడా వచ్చేటువంటి అతను కూడా సాయిబాబా గారు అంత స్థాయి నేను చెప్పకపోయినా కూడా ఇంకా చాలా చిన్న వయసులోనే చనిపోయినాడు. కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు పేదల్ని ఆదుకొని కొంచెం విద్యాదానం చేసేటువంటి దానిలో వారి యొక్క ప్రమేయం కూడా ఉంది. ఆ విధంగా సమాజానికి ఎవరు ఉపయోగపడినా కూడా మిగిలినటువంటి మనకు అవసరం లేదు. ఉపయోగపడుతున్నప్పుడు మనం కూడా ఎస్ బాగా చేస్తున్నాం అనేటువంటి ఒక మంచి మాట అనాల్సినటువంటి, అందులో నాలాంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వాడు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం అంతవరకునే. నా లిమిట్ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులకంతా కూడా బాగా చేస్తున్నారు, బాగా చేయండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచినో మరో రకంగానో మేము వాళ్ళ సహాయంగా నిలబడ్డాం. మీకు జేసీ దివాకర్ రెడ్డి గారికి మధ్య పచ్చగట్టేస్తే బొగ్గుమంటుంది. అసలు జేసీ దివాకర్ రెడ్డి గారితో మీకు మీ వైరం ఏంటి? నాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి వైరం లేదు. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకు ద్రోహం చేయడాన్ని నేను వ్యతిరేకించినాను. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినప్పుడు మా క్యాండిడేట్లకే వ్యతిరేకం చేయడమనే కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో బరిదెగించి వ్యతిరేకం చేయడం కానీ దాన్ని వ్యతిరేకించినాను. అంటే కొంతమందికి ఏముంటుందంటే మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అని అనుకుంటారు. నేను ఒక ప్రజాస్వామ్యవాదిని, నాకు ఏం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మరో బ్యాక్గ్రౌండ్ లేదు, దాన్ని నమ్మేటువంటి వాడు. సో దాన్ని నేను సరైనది కాదు ఇది అని చెప్పడం జరిగింది. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేఘమదనం క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్స్లో భారీగా అవినీతి జరిగింది, మీకు ముడుపులు ముట్టాయి అని మీపై ఆరోపణలు చాలా వచ్చాయి. ఇది కేవలం ఆరోపణ మాత్రమే, దాన్ని ఏ మాత్రం. మీరు రాజకీయ నాయకుడిగా పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు, యూఆర్ ఏ పబ్లిక్ పర్సన్. అందుకోసం నేను దాని గురించి పెద్ద బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఇది లేదు. నేను ఏమంటానంటే అనంతపురం జిల్లాలో కరువు కాటకాలతో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మాకు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు అతను అనంతపురానికి వచ్చాడు. మన ఎన్నికల మేనిఫెస్టోలో మనం ప్రభుత్వానికి వస్తే ఈ క్లౌడ్ సీడింగ్ మేఘమదనం అనేటువంటిది నిరాఘాటంగా చేయాలి, ఎండిపోతున్నటువంటి పైర్లు 4 చినుకులు ఏదైనా పడితే రక్షించాలి అనేటువంటిది మేము మాట్లాడుకున్నటువంటి ఇచ్చినటువంటి హామీ ప్రకారం దాన్ని టేకప్ చేస్తాం. టేకప్ చేసి ఏ రోజు కూడా నామినేషన్తో ఇవ్వలేదు. అన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ టెండర్లు పిలిపించి ఈ టెండర్లు పిలిపించి చేయడం జరిగింది. పూర్తి పారదర్శకంగా ఉంది. అందుకోసం నేను ఇప్పుడు కూడా ఇంకా ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే గతంలో ఈరోజు ఎవరైతే అధికారంలోకి వచ్చినారో
వాళ్ళు ఆరోపణలు చేశారు. వాళ్ళని కూడా నేను కోరుతున్నా, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, దాని మీద వెంటనే విచారణ వేయండి మీకు. ఎందుకంటే మీకు కూడా ఏదైనా అనుమానాలు ఉంటే అది పోవాలి, తొలగాలి. ఎందుకంటే మొత్తం ఫైళ్ళన్నీ మీ దగ్గర ఉన్నాయి, జరిగినటువంటి ప్రక్రియ అంతా ఉంది. ఏ చిన్న పొరపాటు దానిలో జరిగినా కూడా కానీ శిక్షకు నేను అర్హుణ్ణి, నేను బద్దుని కూడా అవుతాను. సో దానిలో ఎటువంటి అవకతవక జరగలేదు. ఒక్కటి, మేఘమదనం విజయవంతమా కాదా ఇస్ ఎ డిబేటబుల్ ఇష్యూ. ఓకే, నేను ఆ రోజు కూడా చెప్పినా, ఈరోజు కూడా చెప్పి కొనసాగాలి అని కోరుకునేటువంటి వాడిని. ఎందుకంటే అనంతపురం లాంటి చోట, చినుకే బంగారమైనటువంటి చోట ఇటువంటివి జరగాలి. ఎంత? సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు. మీకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే, ఆయన అంటే మీకు బాగా ఇష్టం కదా, అంటే మీ రాజకీయ ప్రోగ్రెస్ కూడా వారి వల్లేనా? రాజశేఖర రెడ్డి గారంటే అమితమైనటువంటి గౌరవం, ప్రేమ, నాకు ఆప్యాయత. కారణం అతను కేవలం ఒక పొలిటికల్ అటాచ్మెంట్ కాదు, ఒక బ్రదర్లీ అటాచ్మెంట్. ఏ గ్రేట్ హ్యూమన్. అంత పెద్ద లీడర్ అయినా అతనికంటే వయసులో, అనుభవంలో తక్కువనా కూడా ఏదైనా ఒక సలహా చెప్తే ఓపెన్ అయ్యేవాడు, డిస్కషన్కి ఓపెన్ అయ్యేటువంటి వాడు. తెల్లారు 4:30 గంటలప్పుడు, 5 గంటలప్పుడు ఫోన్లు చేసి ఇది ఎట్లా చేద్దాం ఏమైనా మాట్లాడేటువంటి వాడు. అంత గొప్ప లీడరు, అంత ఓపెన్ మైండ్తో ఉన్నటువంటి లీడరు, ఎక్కడ కూడా భేషజాలకు పోయేటువంటి వాడు కాదు. అందుకోసమే అనేకమైనటువంటి దానిలో అతనంటే నాకు చాలా గౌరవం ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ వారిగా, ఒక రాజశేఖర రెడ్డి గారిగా, ఒక అన్నగా నేను ఎప్పుడు కూడా జీవితాంతం నేను అతన్ని గౌరవిస్తూనే ఉంటాను, అభిమానిస్తూనే ఉంటాను. అంటే వారి హయాంలో మీరు అగ్రికల్చరల్ మినిస్టర్గా, రెవెన్యూ మినిస్టర్గా చేశారు. అంటే ఈ జరిగిన చాలా అవినీతి ఆరోపణల్లో, ఈ క్విట్ ప్రోకో డీల్స్లో, చర్చల్లో మీకు కూడా తెలిసే జరిగినాయి చాలా వరకు అనే ఆరోపణ ఉంది. ఒకటి, రాజశేఖర రెడ్డి గారిలో అది బలం కావచ్చు, బలహీనం కావచ్చు. ఎవరు ఏమడిగినా కూడా నో అని ఎప్పుడు కూడా చెప్పడు అతను. ఎవరు వచ్చి అడిగినా కూడా ఒకటి ఆశ్రయం చేస్తే సాయం చేయాలనుకునే మనస్తత్వం, ఓపెన్ మైండ్తో. సో ఆ దీనిలో కొంతమంది దుర్వినియోగం చేసి ఉండొచ్చు. ఓకే, అతను నేరుగా ప్రమేయం ఏదైనా ఇటువంటి వాటిలో ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. అగ్రికల్చర్ అంటే నన్నే చూసేటువంటి వాడు, నా వైపే చూసేవాడు, నాకు సూచనలు ఇచ్చేవాడు, నన్ను సలహాలు అడిగేటువంటి వాడు చేశాడు. అందుకోసం అగ్రికల్చర్ మినిస్టర్గా అగ్రికల్చర్లో ఏది చేయాలన్నా కూడా ఎప్పుడు కూడా నో అని లేదు. రెండవసారి అయినప్పుడు కూడా అతను పిలిపించే, రఘువీర్ 2-3 మాత్రమే పోర్ట్ఫోలియోలు కొనసాగించినా, మిగిలిన వాళ్ళంతా చేంజ్ చేసినా నీకు ఇచ్చిన మరింత బాగా చేయాలి మనం రైతు అన్నారు. అతనికి వ్యవసాయం అంటే హీస్ ఎ రియల్ ఫార్మర్. నేను చెప్పాలంటే ఊరికేదో మాటల కోసము, ఓట్ల కోసము, నకిలీ మాటలు కాదు, నిజంగా రైతులంటే అంత ప్రేమించేటువంటి వాడు. అతను కూడా స్వయాన రైతు కాబట్టి అందుకోసం వీ డిడ్ అవర్ బెస్ట్ అనేకమైనటువంటి అంశాలు. కానీ ఈ ఆరోపణలు ఇంకోటి ఏవైతే ఉన్నాయో దీనిలో నా ప్రమేయం లేదు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం లేదు. అతనికి తెలిసి జరిగి ఉండవు, అతనికి తెలియకుండా జరిగి ఉండవచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ నిలబడాలి. బట్ అతని హయాంలో జరిగినంత అభివృద్ధి, రైతులకు వచ్చినటువంటి ఒక ధైర్యం ఉండాలి. దానికి ఎంత ధైర్యం! నా ప్రభుత్వాన్ని రైతులకు అంకితం చేస్తున్నాను, ఇది రైతు ప్రభుత్వం, ఎవరైనా చెప్పగలుగుతారా? కెన్ ఎనీవన్ డేర్ టు టెల్ దట్ ఈ భారతదేశంలో? అది చెప్పగలిగిన. అవును, ఆ ప్రేమతోనే కదా మీరు రోసయ్య గారి సీఎం అయిన టైంలో కూడా ఆయనకి పెద్ద సపోర్ట్ వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైడే ఉన్నారు. రోషయ్య గారంటే నాకు చాలా గౌరవం. ఒక్కటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాం. ఆ రోజు మాకు చాలామంది పెద్దలు చెప్పిందంటే రోషయ్య గారిది ఇది కేవలం తాత్కాలికం, మళ్ళీ ఎవరిని చేయాలనేటువంటి మాట్లాడతామనేటువంటి చెప్పాను. ఆ నేపథ్యంలో నేను ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అంటూ నేను రోషయ్య గారి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రమాణ స్వీకారం అంటే ఉదయమే, రోషయ్య గారి మీద వ్యతిరేకత కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఉదయమే 8 గంటలకు నేను బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతున్నా. బెంగళూరుకి వెళ్ళి ఊరు వెళ్దామని చెప్పేసి 10 o'clock నా ఫ్లైట్ ఉండింది. వెళ్తుంటే నేను ఇంకా చొక్కా బటన్స్ పెట్టుకుని అట్లా వెళ్తున్నాను.
ఆ రోజు 5-6 మంది వచ్చినారు. రామనారాయణ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వట్టి వసంత్ కుమార్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, తర్వాత మన కొణతాల రామకృష్ణ గారు వచ్చి నేను ఊరు వెళ్తున్నానంటే ఎక్కడ వెళ్తున్నావు రా అని చెప్పినారు. వచ్చి ఇక్కడనే కూర్చున్నాం. వాళ్ళు ఇట్లా మీరు కూర్చొని చూడండి ఇక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళాలి అని చెప్తే నా సూట్ కేసు లాగి వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. పెట్టుకొని నన్ను పోకుండా చేశారు. ఏమి ప్రమాణ స్వీకారం రావాలి అని. నేను రాలేను, నేను పెద్ద ఆయన మీద వ్యతిరేకతతో కాదు, నాకు ఒక లక్ష్యం ఉంది, అతను కావాలని చేసి ఎప్పటికైనా కూడా ఆ సీట్ అతనికి కావాలి అనేటువంటి దాంతో. సో చివరికి వీళ్ళందరూ కూడా చెప్పినా కూడా నేను ఒప్పుకోకుండా అవుతే సాయంకాలం 4 గంటలప్పుడు 4:30 జగనే ఫోన్ చేశాడు. జగనే ఫోన్ చేసి అన్న అందరూ ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు, మీరు వెళ్ళడం లేదంటే మీరు వెళ్ళాలన్నా అన్నాను. నీవు ఉన్న ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావు జగన్, నాకు వదిలేసేయి అని చెప్తే అన్నా లేదన్నా మీరు నాకు ప్రామిస్ చేయాలి, నాకు మాట ఇవ్వాలి, మీరు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలన్నా అని చెప్పాను. అప్పుడు అయిష్టంగానే చేయడం జరిగింది. కానీ రోషయ్య గారి దీనిలో కూడా అగ్రికల్చర్ మినిస్టర్గా కొనసాగినాను. ఎప్పుడు కూడా వారు ఇచ్చినటువంటి సలహాలు కానీ వారు కూడా ఎప్పుడు అనేటువంటి వారు అగ్రికల్చర్ అంటే రాజశేఖర రెడ్డికి నీకు ఉన్నటువంటి పిచ్చింగ్ ఎవరికి లేదా అనేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మాట పడకుండా ఇంకోటి పడకుండా చివరి వరకు కలిసి పనిచేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా వైఎస్ జగన్ గారన్నా మీకు అంత ప్రేమ, మరి మీరేమన్నా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే ఆస్కారాలు ఏమన్నా ఉన్నాయా? లేదు మీ పిల్లల్ని ఎవరినన్నా అటు పంపిస్తున్నారా? లేదు ఆ పార్టీని తీసుకొచ్చి ఇందులో ఏమన్నా విలీనం చేసే ప్రయత్నాలు చేస్తారా? నేను జగన్తో 2-3 సందర్భాల్లో మాట్లాడినాను. విజయక్క కూడా ప్రత్యక్ష సాక్షి, ఈవెన్ సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ప్రత్యక్ష సాక్షి. నేను చాలా క్లియర్గా చెప్పినాను, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని నీవు విస్మరించవద్దు, తృణీకరించవద్దు, ఆ లక్ష్మణ రేఖ దాటవద్దు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండు. సరే నీకు అవకాశం ఎప్పుడు వస్తుంది ఏమి? ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందరూ అడిగిన సందర్భాలు మీ పార్టీ కంటే చాలా ఎక్కువ సీట్లు వాళ్ళకే వచ్చినాయి కదా. రావచ్చులే అంటే ఫ్యూచర్ కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్ ఉందంటారా? ఒక్కటి నేను చెప్పేది, జగన్ గారి పార్టీ లేకపోతే తెలుగుదేశం నిన్నటి రోజు ఎమోషనల్ బ్లాక్మెయిల్తో జరిగినటువంటిది, వాళ్ళు పెట్టుబడిదారులతో జరిగినటువంటి ఎలక్షన్ అది కేవలం వాపు మాత్రమే, బలుపు కానే కాదు ఆ 2 పార్టీలకు కూడా. తెలంగాణలో కేసీఆర్ గారు నేటివిటీ 1956లో పుట్టిన వారికి దానికి ముందు పుట్టిన వారని పెట్టారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఒకటి, ఎలక్షన్ల ముందు కూడా నేను చెప్పినా, ఇప్పుడు కూడా నా అభిప్రాయంలో మార్పు లేదు. ప్రజలకు కూడా అప్పటికి కూడా కాషన్ చేస్తూ వచ్చినాం. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ ప్రాంతీయ పార్టీలు వస్తే ఒకరికొకరు తగు పడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ రాజకీయమైనటువంటి ఇమేజ్ని మెయింటైన్ చేసుకోవడానికి. ప్రజలకి ఇచ్చిన హామీలేమో గాలికి పోతా ఉన్నాయి, ప్రజలకి ఇచ్చిన హామీలేమో నిలుపుకోలేకుండా ఉన్నారు. సో దాని నుంచి బయటపడడానికి ఒకరికొకరు పరస్పరం నిందించుకునేటువంటి పరిస్థితికి వస్తున్నారు. అనవసరమైనటువంటి కాంట్రవర్సీస్. ఒక చంద్రగ్రహణం అనుకుంటే దురదృష్టం 2 చంద్రగ్రహణాలు వచ్చేసాయి. ఆ చంద్రగ్రహణంలో ప్రజలు నలిగిపోతా ఉన్నారు. సిల్లీ థింగ్స్, అబ్జర్డ్, మీనింగ్లెస్. వాళ్లకు వాళ్ళు ఫూల్స్ చేసుకుంటా ఉన్నారు, ప్రజలు ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం ఈరోజు నేటివిటీ అన్న విద్యార్థులకు సంబంధించి జరుగుతోంది. వాట్ నాన్ సెన్స్ దట్ ఈ 2 ముఖ్యమంత్రులు చేస్తున్నట్టు ఎంత పనికిమాలిన పని. దాని అంతా కూడా ఈ హైదరాబాదులో చదివేటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు
ఒక 50 కోట్ల రూపాయలు కావచ్చు, 60 కోట్ల రూపాయలు కావచ్చు. నువ్వు పెడితే మీ నాయన నుంచి ఇస్తావా, ఇంటి నుంచి ఇస్తావా, లేకపోతే నువ్వు పెడితే ఇంకో మీ నాయన నుంచి ఇంటి నుంచి ఇస్తావా? ఎందుకు వాళ్ళ జీవితాలు ఎందుకు ఆడుకుంటారు అంటాను నేను. అలాగే సార్, మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఇద్దరు సీఎంలని చూస్తున్నారు. తెలంగాణకి అటు కేసీఆర్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు 1 month నుంచి వర్కింగ్ స్టైల్ చూస్తున్నారు. మీకు ఎవరి వర్కింగ్ స్టైల్ నచ్చింది? కేసీఆర్ గారి టీం బాగుందా, లేదా చంద్రబాబు నాయుడు గారి టీం వర్క్ బాగుందా? వర్కింగ్ స్టైల్ ఇద్దరు మార్చుకోవాలి అని నేను అడుగుతాను. నేను ఇద్దరు మార్చుకోవాలి. ఇద్దరు కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని చేయండి, మీరు రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని చేయద్దండి. ఇంకా 4-4.5 సంవత్సరాలు ఎలక్షన్లే లేవు. మేము అపోజిషన్లో ఉన్నాం, మేము మిద్దలు మేడలు ఎక్కసాలి, కానీ మీరు ఎందుకు అరుస్తున్నారు అంటాను నేను. రఘువీరారెడ్డి గారు, మీరు 10 yearsగా మినిస్టరు, మరి ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్కి ప్రాతినిధ్యం లేదు, అసెంబ్లీలో పోరాటానికి కూడా లేదు, మీరు పిసిసి అధ్యక్షులు. ఏంటి దినచర్య అసలు ఇప్పుడు? అంటే టోటలీ అప్పటి దినచర్యకి ఇప్పటి దినచర్యకి చాలా తేడా ఉంటుంది కదా. ఏం మార్పు లేదు. ఏం లేదా? ఏం మార్పు లేదు. ఆ బాధ్యతలో ఆ పని చేసా మంత్రిగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈ బాధ్యత చేస్తున్నాను. ఏ బాధ్యత లేకపోయినా కూడా కంపల్సరీగా ప్రజల కోసం, రాజకీయాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. రఘువీరారెడ్డి గారు, మీ అబ్బాయి క్రికెట్ పిచ్చా? ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక్కడ. దాదాపు 8 hours రోజు క్రికెట్లోనే ఉంటాడు. క్రికెట్లోనే ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడు. కానీ ఓకే, నా మాదిరే పరీక్ష కంటే 1-2 రోజుల ముందు చదవడం, పాస్ అవ్వడం. క్రికెట్ Under-19 అది ఆడారా? హైదరాబాద్ Under-19కి IPL కూడా సెలెక్ట్ అయినాడు. ఓకే, అప్పుడు షోల్డర్ ఇంజరీ అవడంతో అప్పుడు హీ కుడ్ నాట్ ప్లే అగైన్. ఇప్పుడు సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు అబ్బాయిని రాజకీయాల్లోకి పంపుతారనుకుంటే మీరు క్రికెట్ పిచ్లోకి పంపిస్తున్నారు. మా ఫాదర్ నన్ను పలానా చోట దానికి ఫోన్ చెప్పలేదు, నేను పలానా దానికి ఫోన్ చెప్పడం లేదు. తన ఇష్టం అంతే. నేను చదువుకుంటూ ఉన్నప్పుడే రాజకీయ పిచ్చి నాకు, వీడు చదువుకుంటూ ఉన్నప్పుడే వీళ్ళు క్రికెట్ పిచ్చి. వాడి ఇష్టం, వాడికి ఎంత శక్తి ఉంటే అంత ఎదుగుతాడు అంతే. మీ మంచి మిత్రులు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు వల్ల కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగిందా? ఎందుకంటే ఏపీ స్టేట్కి అయితే వారు ఏదో చేస్తారు తీసుకొస్తారు అనుకుంటే, ఏపీ స్టేట్కి అయితే ఏమీ పెద్ద లాభం జరిగినట్టు ఏమీ అనిపించలేదు. మంచి మిత్రుడే, కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా ద్రోహం చేసినాడు, రాష్ట్రానికి కూడా ద్రోహం చేసినాడు. అతనికి అన్నీ తెలిసే జరిగినాయి. కేవలం తన స్వార్థం కోసం అందరిని కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. చివరి క్షణం వరకు మభ్యపెడుతూ కోర్టులో తీర్పు వస్తుంది, కలిసిపోతుంది రాష్ట్రం అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. 100% అతను ప్రతి ఒక్కటి తెలుసు. అలాగే సార్, అలా తెలిసినప్పుడు కనీసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఇవన్నా ఇవ్వండి అని వాటి కోసం పోరాడచ్చుగా. అతను ఒకటే అనుకున్నాడు, చివరి క్షణం వరకు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నాడు. ఆ లక్ష్యం నెరవేరింది. సో అందుకోసం పనిచేశాడు. కానీ ఈ రాష్ట్ర హితం కానీ పార్టీ పెట్టడం వాటిపైన ఎలా ఫీల్ అయ్యారు? అదో జోక్ అంతే. సో ఆయన మాత్రం స్టేట్కి అన్యాయం చేశారనేది మీరు ఫీల్ అవుతుంది బాగా. దాని ఏ విధమైనటువంటిది లేదు. రఘువీరారెడ్డి గారు స్టేట్ని విభజించారు, ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు, అసెంబ్లీ లేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేదు, ఏమీ లేదు. మీరు పిసిసి ప్రెసిడెంట్గా ఆంధ్ర డెవలప్మెంట్ కోసం ఏమేం ప్రాజెక్ట్స్ ఆలోచించారు? రాష్ట్రం విడిపోతున్నటువంటి సందర్భంలో ఆ చట్టంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, వసతులు చట్టపరంగా భద్రత ఇవ్వడం జరిగింది. ఏదో దయాదాక్షిణ్యాలతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయాలన్నా చేయకూడదు అనేది లేదు. 3 విమానాశ్రయాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు చేయాలని, పోర్టు 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి పోర్టుని డెవలప్ చేయాలని చెప్పి, స్టీల్ ఫ్యాక్టరీ కడపలో రావాలి అని చెప్పి,
పోలవరం పూర్తి చేయాలని, రాయలసీమ ఉత్తర కోస్తాకు స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వాలని, స్పెషల్ స్టాటస్ రాష్ట్రానికి ఇవ్వాలని, అదేవిధంగా ఇండస్ట్రీస్కు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని 14 భారత ప్రభుత్వ యొక్క సంస్థలు ఇక్కడ హైదరాబాద్లో ఏవైనా అవన్నీ కూడా ఇవ్వాలి అని. రఘువీరారెడ్డి గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా చేశారు. మీరు చేసిన ఈ పీరియడ్లో నేను ఈ గర్వపడే పని చేశాను నా లైఫ్ టైంలో అన్న విషయం ఏంటి? ఎందుకంటే మీకు పైగా అగ్రికల్చర్ అంటే మీకు పిచ్చి, మీకు బాగా ఇష్టం. మీరు రైతులకి అంత గర్వపడే పని ఏం చేశారు? రైతులకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కలిగింది. అనంతపురం జిల్లా 2004లో మేము ప్రభుత్వానికి వచ్చినప్పుడు రాష్ట్ర స్థూల ఆదాయంలో, జాతీయ స్థూల ఆదాయంలో 19వ ప్లేస్లో ఉండింది దాని కాంట్రిబ్యూషన్. ఈరోజు 5వ స్థానాన్ని తీసుకొచ్చాం. అనంతపురం లాంటి చోట నిరంతరం కరువు కాటకాలు. కారణం ఏమంటే 4 లక్షల ఎకరాలు డ్రిప్ ఇరిగేషన్, 2.5 లక్షల ఎకరాలు పళ్ళ తోటలు, ఇవి తీసుకొని రావడం ద్వారా ఈరోజు 5వ స్థానానికి తీసుకొని రాగలిగినాం. నంబర్ 1. ద బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకొని రాగలిగినాం రాష్ట్రంలో. ద బెస్ట్ ఇన్పుట్ సబ్సిడీ తీసుకొని రాగలిగినాం. ఈరోజు కేవలం 500 రూపాయలు ఎకరా ఉంటే 4,000 రూపాయలు తీసుకొని రాగలిగినాం. విత్తనం అనేటువంటి గతంలో కొద్దిగా ఇచ్చేవాళ్ళు, ఈరోజు అవసరమైన ప్రతి రైతుకి ఇచ్చేటువంటి విధంగా డెవలప్ చేస్తాం. బీటీ పత్తి విత్తనాలు అనేటువంటి 1,800 రూపాయలకు అమ్ముతూ ఉంటే, దోపిడీ చేస్తూ ఉంటే దాన్ని 600 రూపాయలకే తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఆ రోజు కేవలం 50 లక్షల మంది రైతులకు మాత్రమే పంట రుణాలు ఇస్తూ ఉంటే ఈరోజు 1,05,00,000 మందికి రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు 15%, 16% వడ్డీ వసూలు చేస్తూ ఉంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. 2 సందర్భాల్లో వడ్డీ మాఫీ చేసినాము, రుణాలు మాఫీ చేసినాము. ఈ విధంగా రైతులకు ఒక భరోసా ప్రభుత్వంగా, నేను మంత్రిగా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వాలుగా మేము రైతులకు అన్ని విధాలుగా కూడా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. రఘువీరారెడ్డి గారు, చాలా క్లిష్టమైన సమయంలో పిసిసి అధ్యక్షుడు పదవి తీసుకున్నారు. ఇప్పుడు సింగిల్ సీట్ లేని మీ కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో సక్సెస్ వైపు ఎలా తీసుకువెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు? ఈ 19వ తేదీ నుంచి గుంటూరుతో ప్రారంభం చేస్తున్నాం. నేను, నాతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కూడా అందరూ వెళ్ళి స్టేట్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు ఫస్ట్ ఫేజ్లో డిస్ట్రిక్ట్, మండల్, స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాలను, దాని అనుబంధ సంస్థల కార్యవర్గాలను నియామకం చేసేటువంటిది కసరత్తు ప్రారంభం చేసాం. ఆగస్టు కల్లా దానికి పూర్తి అవుతుంది. సెప్టెంబర్లో వీళ్ళందరికీ కూడా ఒక 2 రోజులు ఓరియంటేషన్ ట్రైనింగ్ క్యాంప్స్ ఉండి, అందుకు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా పిలిపించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చేయడం. అదేవిధంగా నెక్స్ట్ గ్రామ స్థాయిలో చేసుకుంటూనే ఇక ప్రజల పక్షాన ఇప్పటికే స్టేట్ లెవెల్లో కొంతవరకు, జిల్లా లెవెల్లో, కానీ మండల స్థాయి వరకు కూడా దాన్ని తీసుకెళ్ళాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరిగ్గా పని చేస్తూ ఉన్నాయా లేదా, వాటిని సరిగ్గా పని చేయించేటువంటి బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ, లేకపోతే ప్రభుత్వం చేయాల్సినటువంటి కానీ, ఏ పేదవాడికి, ఏ రైతుకు, ఎవరికి ఎక్కడ నష్టం జరిగినా, ఒక గ్రామానికి నష్టం జరిగినా, ఒక సామూహికానికి నష్టం జరిగినా, ఒక వ్యక్తికి నష్టం జరిగినా కాంగ్రెస్ పార్టీ మీ పట్ల ఉంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది, మీ పక్షాన నిలబడుతుంది అనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ పోతాం. రఘువీరారెడ్డి గారు, రియలీ డిస్కసింగ్ విత్ యూ వాజ్ వండర్ఫుల్. అలాగే నేను మీ ఆతిథ్యాల గురించి చాలామంది దగ్గర విన్నాను, మీ ఇంట్లో పద్ధతులు, మీ ఆతిథ్యాల గురించి. ఇవాళ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ మై సెల్ఫ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ యూర్ ఎ నైస్ పర్సన్. థ్యాంక్ యూ. సో నైస్. సో నైస్. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరి వచ్చే వారం
మరో విశిష్ట అతిథితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ మాదాల రవి.